నర్నూరులో కరెంటు బిల్లుపై అవగాహన, డిజిటల్ పేమెంట్లకు ప్రజలు మారాలి. హుస్సేన్ సర్కార్. ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామంలో కరెంటు బిల్లుల చెల్లింపులపై ప్రజల్లో వస్తున్న అపోహలను తొలగించేందుకు అవగాహన కల్పించాలని టీడీపీ మైనారిటీ నాయకుడు హుస్సేన్ సర్కార్ కోరారు. మారుమూల గ్రామాల్లో ఫోన్పే వినియోగంపై ఇంకా అవగాహన తక్కువగా ఉందని, సమీపంలోని ఫోన్పే వినియోగదారులు కిరాణా దుకాణాలు లేదా స్నేహితుల సహాయంతో విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలని సూచించారు. ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపు మారాలని, కరెంటు బిల్లులపై అపోహలను తొలగించేందుకు మీడియా, ప్రజలు, రాజకీయ నాయకులు కలిసి అవగాహన కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు నన్నూరు గ్రామంలో కరెంటు జనబాట కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ మీద డిపార్ట్మెంట్ హైయర్ అథారిటీస్ ప్రతి ఒక్క కన్జ్యూమర్ని డిజిటల్ పేమెంట్ చేయమని చెప్తా ఉన్నారు. వాళ్ళకి వీలైనంత వరకు ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, ఆన్లైన్ పేమెంట్స్ కానీ ఆల్రెడీ ఇంతకుముందే మా దగ్గర దాదాపు 45 to 50% జనాలు ఆన్లైన్ పేమెంట్ చేస్తూ ఉన్నారు. మిగిలిన జనాల్ని కూడా వాళ్ళకి మోటివేట్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేయించమని అడుగుతున్నారు. దానికోసము మా విద్యుత్ సిబ్బంది అందరూ గ్రామాల్లో తిరిగి జనాలకు మోటివేట్ చేయగలుగుతా ఉన్నాము. ఈఆర్ఓస్ నుంచి కూడా స్టాఫ్ వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ కార్యక్రమం గురించి తెలియజేస్తూ ఉన్నారు. మెయిన్గా ఈ కరెంటు జనబాట కార్యక్రమంలో మన లైన్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైనా ఇబ్బందికరమైన స్థలాల్లో ఉంటే వాటిని పక్కకు తప్పేయడం కానీ, ఇటువంటివన్నీ నోటిఫై చేసేసి డిపార్ట్మెంట్ పరంగా వాటిని రెక్టిఫై చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. అదే ప్రకారం మేము ఇది చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా గ్రామాల్లో అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ కానీ, తర్వాత రెగ్యులర్ కన్జ్యూమర్స్ కానీ, వాళ్ళు బిల్లులు మామూలుగా ఇంతకుముందు బిల్ కలెక్టర్లు వచ్చేవాళ్ళు ఊర్లకి, వాళ్ళ గ్రామాలకి వాళ్ళకు ఒక తేదీ ప్రకారం వచ్చి కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ నెల నుంచి వాళ్ళని రావడం లేదు. వాళ్ళకి ఏజెన్సీని ఈరోజు క్యాన్సిల్ చేశారు. దానికోసం అని చెప్పేసి మనం తప్పని పరిస్థితుల్లో ఆన్లైన్ పేమెంట్ చేయిస్తూ ఉన్నాము. ఇప్పటికీ మా సెక్షన్ తరఫున దాదాపు 45 to 50% కలెక్షన్ ఆన్లైన్లో అయ్యింది. ఈరోజు 18వ తారీఖు కనుక మిగతా కలెక్షన్స్ కూడా ఆన్లైన్ ద్వారా 100% అవుతాయని, దానికి తగ్గట్టుగా మా సిబ్బంది కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. సార్, నా పేరు వరప్రసాద్ అండి, లైన్ ఇన్స్పెక్టర్, ఓరకల్ సెక్షన్. మన ప్రజలకి, ఏపీ ఆంధ్ర ప్రజలకి ఫోన్పే కరెంట్ బిల్ గురించి చాలా మంది అవైలబుల్ ఉన్నారు. దీని గురించి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఫోన్పే సేఫ్. మనం టీ తాగితే కూడా రూపాయి పోయి ఫోన్పే చేస్తున్నాము. ఈ కాలంలో మనము మారిపోవాలా. మారుమూల గ్రామం ఉండే మీకు కాదని లేదు, మారుమూల పల్లెటూరులో ఇంకా ఫోన్పే దీని గురించి అవగాహన లేదు. అందువల్ల మీరు దయచేసి అర్థం చేసుకొని మీ పక్క ఇంటి వాళ్ళకి కొద్దిగా ఏమైనా ఫోన్పే ఉంటే వాళ్ళ ద్వారా పోయి ఫోన్పే చేయించుకోండి. దయచేసి మీరు ఇంకా లేకుంటే కొద్దిగా మనకి ఇప్పుడు కిరాణా కొట్టులో ఉన్నాయి, ఆల్రెడీ ఎక్కడైనా ఉంటే ఫ్రెండ్షిప్ లో ఉంటాయి ఫోన్పే వాళ్ళు, ఫోన్పే ద్వారానే చేసే ప్రయత్నం చేయండి. ఇంకొకటి ఏంటంటే మన ప్రజల కోసము కొన్ని రోజులు మీరు ప్రజల అవగాహన కల్పించాలని అందరికీ మేము కోరుచున్నాము. మీడియా వాళ్ళకు కానీ, ప్రజలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ అందరికి కూడా దీని మీద అవగాహన చెప్పాలని, ప్రజల యొక్క అపోహలు తొలగిపోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ అవకాశం ధన్యవాదాలు. నా పేరు హుస్సేన్ సర్కార్, టీడీపీ మైనారిటీ నాయకుడు.